హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే నిన్న ముఫాసా అనే సినిమా రిలీజ్ అయిందనమాట, హాలీవుడ్ది. సో చాలామంది లయన్ కింగ్ సినిమా చూసే ఉంటారు. దానికి ఇది సీక్వెల్ లాగా వచ్చిందనమాట, ముఫాసా అని చెప్పి. సో లయన్ కింగ్ సినిమాలో అందులో మెయిన్ క్యారెక్టర్కి మన నాని గారు ఉన్నారు కదా, ఆయన అయితే వాయిస్ ఓవర్ ఇవ్వడం జరిగిందనమాట. సో ఇప్పుడు ముఫాసా అనేది ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్. సో ఆ క్యారెక్టర్కి వాయిస్ ఓవర్ ఎవరిస్తారా అని చెప్పి అప్పట్లో ఒక చర్చ అయితే జరిగిందనమాట. సో చాలా రోజుల సస్పెన్స్ తర్వాత మన మహేష్ బాబు గారితో ఆ వాయిస్ ఓవర్ అయితే ఫిక్స్ చేసి ఇవ్వడం జరిగిందనమాట. అయితే రీసెంట్గా ఆ సినిమా రిలీజ్ అయింది. రిలీజ్ అయిన తర్వాత అంటే ఏదో స్టార్ హీరో సినిమాకి రిలీజ్ అయినట్టు కటౌట్లు, అలాగే ఫ్యాన్స్ సెలబ్రేషన్స్, సో ఇవన్నీ కూడా జరిగినాయి అనమాట. జస్ట్ ఏంటంటే ఒక వాయిస్ ఓవర్ కోసం ఎంత హంగామా జరిగింది అని చెప్పి ప్రతి దగ్గర కూడా మూవీ ఎక్కడ రిలీజ్ అయితే అక్కడ కటౌట్లు పెట్టేసి, అలాగే ఆ ఎంట్రీ సీన్స్కి ఆ వాయిస్ ఓవర్ ఎక్కడెక్కడ వస్తుందో అక్కడ ప్రతి దగ్గర కూడా ఫ్యాన్స్ అయితే చాలా హంగామా చేశారనమాట. సో చాలామంది ఇప్పుడు ఏంటి షాక్ అవుతున్నారు అంటే మహేష్ బాబు గారు ఏమి కనిపించారు కదా, సో కనిపించిన విజువల్కి ఎంత హంగామా ఏంటి అని చెప్పి. బట్ అక్కడ వచ్చిన వాయిస్ అయినా సరే ఫ్యాన్స్ వినాలి అని చెప్పి వాళ్ళైతే ఎంజాయ్ చేశారనమాట. సో అగైన్ ఎందుకంటే మన మహేష్ బాబు గారిది రాజమౌళి గారి సినిమా రిలీజ్ అవ్వడానికి ఆల్మోస్ట్ 4 నుంచి 5 సంవత్సరాలు ఆ టైం అయితే పడుతుంది అనమాట. సో ఈలోగా ఇది కూడా వన్ ఆఫ్ ద థియేటర్ ఎక్స్పీరియన్స్ అవుతుంది కదా అని చెప్పి ఫ్యాన్స్ అయితే వెళ్ళి ఎంజాయ్ చేశారనమాట. మహేష్ బాబు గారు కూడా చాలా రోజుల నుంచి ఈ ముఫాసా క్యారెక్టర్ని అంటే తనకు వాయిస్ ఓవర్ అవ్వడం చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది, అలాగే ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చింది అని చెప్పి ఆయన కూడా మెన్షన్ చేశారు. సో అగైన్ ఇదేం కార్టూన్ సినిమా అలా ఏమి ఉండదు గైస్. సో కంప్లీట్గా ఒక డ్రామా ఉంటుంది, అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. సో మీరు కానీ మహేష్ బాబు గారి ఫ్యాను, అలాగే ఆయన వాయిస్ ఓవర్ మీకు బాగా నచ్చుతుంది అనుకుంటే ఖచ్చితంగా ఈ మూవీ అయితే మీరు ట్రై చేయాల్సిందే. సో మొత్తానికి డిస్నీ ప్లస్ హాట్స్టార్, సో వాళ్ళైతే మహేష్ బాబు గారితో ఈ వాయిస్ ఓవర్ ఇప్పించి ఒక మంచి ప్లానే చేశారు. సో అది బాగా ఇంప్లిమెంట్ అయింది. సో కలెక్షన్స్ కూడా బాగానే వచ్చాయన్నమాట. ఓపెనింగ్ డే కూడా చాలా దగ్గరలో 10 కోట్ల పైనే వచ్చిందనమాట కలెక్షన్స్ కూడా. సో అగైన్ తెలుగు రాష్ట్రాల గురించి చెప్తున్నాను నేను. సో ఈ రకంగా మన తెలుగు హీరోల ఆయన స్టార్డమ్ కానీ మహేష్ బాబు గారు ఇంకా పాన్ ఇండియా కంప్లీట్గా ఆయన రిలీజ్ అవ్వలేదు. సో వన్స్ రిలీజ్ అయిన తర్వాత ఆయన మార్కెట్ ఇంకా పెరిగిపోద్దని చెప్పి చాలామంది అయితే అనుకుంటున్నారనమాట. సో ప్రజెంట్ అయితే అప్డేట్ ఇది గైస్. మరిన్ని అప్డేట్స్తో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.